ఈరోజు మనకి నాగలింగేష్ పాస్టర్ గారు వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. నాగలింగేష్ పాస్టర్ గారు, వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. వందనాలక్క, ప్రార్థించుకుందాం. పరిశుద్ధ ప్రేమేట దయగల తండ్రి, నాయనం నామనకు వందనాలు. మీరు మాట్లాడండి, వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మా అడుగులు పరలోక రాజ్యం వైపు స్థిరపరచబడలాగున, మరింతగా మేము మీ యందు కట్టబడలాగున, మా హృదయంలో ఎందు మీ వాక్యములను నాయన మరి ఉంచుకొని అవి మండించగల శక్తినివ్వగల దేవుడు మీరే అని విశ్వసిస్తూ మహిమ మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది. నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి దండాస్ పాస్టర్ గారికి, అలాగనే సహకరించినటువంటి డేవిడ్ రాజన్ గారికి క్రీస్తునామమున వందనాలు. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యదానంలోకి వెళ్దాం. గడిచిన రెండో వారం అప్పుడు అంటే యుద్ధంలో జరుగుతూ ఉన్నాయి కదా, వాటి గురించి చెప్పుకున్నాము. అంటే బైబిల్ నుంచి. నెక్స్ట్ నిన్నటి వారంలో ఆ వచ్చే శ్రమలను మనుషులు ఎలాగ తప్పించుకోవాలని చూస్తా ఉన్నారు. అంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మనుషులు, ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకోలేరు అనేది చెప్పుకున్నాము. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కూడా చెప్పుకున్నాము. ఈ వారంలో చెప్పుకోబోయే ముందు గడిచిన వారంలోది ఒక చిన్న మాట. ఎలా అంటే దేవుడు ఒలీవల కొండ మీద అలా అడుగుపెట్టినప్పుడు 2 పాయలుగా చీలిపోయి అక్కడ లోపలికి పరిశుద్ధులందరినీ అక్కడికి తీసుకెళ్తారు, ఆ లోపలికి, ఆ లోయ లోపలికి అని చెప్పుకున్నాం కదా. అంటే మనం చిన్ననాటి నుంచి విశ్వసించినటువంటి విశ్వాసం ఎలాంటిదంటే, పైనకి లేవబడాలి కదా, కిందకి పోవడం ఏంది, పైనకి ఎత్తబడాలి కదా, కిందకి పోవడం ఏంది అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి అదే అనుకుంటా ఉంటాం. అయితే దేవుడు అందరినీ సమకూర్చడానికి అలా పైనకి ఎత్తబడి అంత్యదిన శ్రమలలో నుంచి మనల్ని తప్పించడానికి అక్కడ కిందకి తీసుకెళ్లి దాచిపెడతాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ అంత్యదినాల సమాప్తం అంతా అయిపోయినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మనల్ని పైనకి తీసుకొని వచ్చి నూతన భూమి, నూతన ఆకాశం వీటిని సృష్టించిన తర్వాత వాటి మీద మనల్ని పెడతాడు. ఇది దీనికి సంబంధించినదే. అదేది ఎఫెసీ 4:8-9 ఉంటుంది కదా, ఆయన ఆరోహణమయ్యాడు అంటే పైనకి ఎక్కడమే కాదు, కిందకి దిగడం కూడా అని ఉంటుంది అనమాట పుట్నోట్లో. దాని మీనింగ్ అదే. ఇంకా దీనికి ఇంకొక వచనం ఏంటంటే అపొస్తలుల కార్యం 2:31 క్రీస్తు శరీరము పాతాళంలో విడవబడలేదంటే ఆయన పాతాళంలో అంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చాడు అనమాట. ఎందుకంటే ఉన్న పరిశుద్ధులందరూ అక్కడ ఉన్నారు, పరదేశంలో, అక్కడికి కూడా వెళ్ళొచ్చాడు అని దాని మీనింగ్. ఓకే, నేటి వాక్య సందేశంలోకి వెళ్దాం. ఎందుకు ఇంతగా తప్పించుకోవాలనుకుంటున్నారు? నిజంగా అంతగా శ్రమలు ఉంటాయా? అంత్యకాల సమయంలో ఇంత భయపెట్టేంత మనుషులు ఇంతగా భయపడేంత, లేదా నాయకులు, రాజులు, భూరాజులు, ఎవరైనా కానీ జ్ఞానులు ఇంతగా భయపడతా ఉన్నారు కదా అంత్యకాల దినాలు అంటే. మనమంటే సైలెంట్గా ఉంటున్నాం అనుకోండి. ఎందుకంటే మనం ఉంటున్నటువంటి ప్రదేశాలు, దేశము మనకు అంటే క్రీస్తుని గురించిన, అంత్యదినం గురించి కానీ వీటి గురించి పెద్దగా అవగాహన కల్పించని ప్రదేశాల్లో మనం ఉంటా ఉన్నాం. చిన్ననాటి నుంచే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు కదా పాశ్చాత్య దేశాలు.
వాళ్ళు మరి ఇంతగా భయపడటానికి అంత భయంకరంగా ఉంటాయి ఆ రోజులు అనంటే నిజంగా చాలా భయంకరంగా ఉంటాయి. నిజంగా చాలా భయంకరంగా ఉంటాయి. మత్తయి సువార్త 24 అధ్యాయం చూస్తే టోటల్‌గా ఇంక ఇదే. అంత్యకాల అంత్యకాల దినం ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభుల వారు అలా అడుగుపెట్టినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఎలా ఉంటుంది పరిస్థితి? అనేది అన్నమాట. ఒక ఇప్పుడు సొదొమ గొమొర్రాల పరిస్థితి మనం చూసాం గదా! సొదొమ గొమొర్రాల పరిస్థితి. మొత్తం ఆకాశం నుంచి అగ్నిగంధకములు దిగి ఆ పట్టణం మొత్తాన్ని ఆ పట్టణం మొత్తాన్ని కాల్చివేసింది. బూడిద. బూడిద మిగిలింది. మత్తయి సువార్త 11:24 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. నేటికి కూడా అక్కడికెళ్తే అవశేషాలనేటివి కనిపిస్తా ఉంటాయన్నమాట. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల దగ్గరికెళ్తే. మత్తయి సువార్త 11:24 వచనం. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను అనెను. ఆమేన్. చాలా సింపుల్‌గా చెప్పాడు దేవుడు. విమర్శ దినం అప్పుడు సొదొమ గొమొర్రాల పరిస్థితి నీ గతి కంటే బాగుంటది. వాళ్ళే అగ్నిగంధకాలతో కాల్చబడి అలా అసలు తలమునకలై చనిపోయారు. అంటే పూర్తిగా బూడిదైపోయారు. అంత భయంకరంగా వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ పరిస్థితి ఇంకా బాగుంది అని చెప్తా ఉన్నాడు దేవుడు. విమర్శ దినమందు ఆ సమయం వస్తుంది కదా! ఆ సమయం వచ్చినప్పుడు నీ గతి కంటే వాళ్ళ గతే మేలు. వాళ్ళ గతే మేలు. చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్పేస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 24 21వ వచనం ఒకసారి చూడండి. లోకారంభము నుండి ఇప్పటి లోక వరకు నాకు శ్రమ ఆరంభము నుండి కలగలేదు. ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును ఎప్పుడును కలగబోదు. ఆమేన్. ఆ! అంత్య దినం ఆ దినం ఎలా ఉంటుందంటే, అంటే దేవుడు ఆ శ్రమల దినాలు ఎలా ఉంటుందంటే, లోకారంభం మొదలుకొని, భూమి పుట్టినది మొదలుకొని, నోవహు జలప్రళయం మొదలుకొని, అంటే ఆదాము పుట్టినప్పటి నుంచి మొదలుకొని, నోవహు జలప్రళయంతో పాటు కూడా ఇప్పటి వరకు అలాంటి శ్రమ రాలేదు. ఇప్పటి వరకు అలాంటి శ్రమ రాలే. ఇక తర్వాత కూడా రాదు. ఇక తర్వాత కూడా రాదు. అలాంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా క్లియర్‌గా చెప్తా ఉన్నారు. చాలా క్లియర్‌గా. ఎందుకు ఇంతగా 24 అధ్యాయం మొత్తం చెప్తా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒంటరిగా అలా కూర్చున్నారు. శిష్యులొచ్చి, "అయ్యా ఏకాంతంగా ఉన్నావు కదా! ఇదిగో మాకొక డౌట్ వచ్చింది. దాని గురించి చెప్పు నాయనా. ఈ విషయం మాత్రం మాకు బాగా క్లారిటీ రావాలి" అని చెప్పేసి 24 అధ్యాయం 3వ వచనం చూడండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, "ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను." లేక ఒక మంచి విషయాన్ని అడిగారు. "ఎలా ఉంటుందో చెప్పు నాయనా. ఎలా ఉంటుందో చెప్పు" అని అంటానే వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక మొదలుపెట్టారు. "ఇదిగో ఇలా ఉంటుంది. జాగ్రత్త కలిగి ఉండండి. ఇలా ఉంటుంది" అని చెప్పేసి వరుస పెట్టి చెప్పుకుంటూ వచ్చాడు. చాలా అంటే ఇక వాళ్ళే అడిగారు. ఎంత నీట్‌గా చెప్పుకుంటూ వచ్చాడంటే అంత నీట్‌గా చెప్పుకుంటూ వచ్చాడు. సరే, ఎలా ఉంటుంది అనేది ఇక ముందుకెళ్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఒకానొక సమయంలో
మందిర మందిరానికి వెళ్ళినప్పుడు ఈ లోకంలో మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గ్రంథాన్ని ఇస్తారు. ఆయన చదువు అని చెప్పేసి ఇస్తేను మనం అందరం చదువుకున్నాం కదా, అది లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. 16వ వచనం నుంచి, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకై. యేసుక్రీస్తు ప్రభుల వారు సాధారణమైనటువంటి మనమే మన చదువులకు సంబంధించి ఏదైనా ఒక గొప్ప ప్రదేశంలో నిలబడ్డాం అనుకోండి, ఏదైనా ఒక వచనం చదవాలని చెప్పేసి ఒక మంచిగా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారనుకోండి, లేదా కరెక్ట్గా చెప్పాలంటే ఒక పెద్ద రాజకీయ సభ జరుగుతూ ఉంది, అక్కడ కలెక్టర్లు అందరూ వచ్చేసారు అనుకోండి, కలెక్టరే ఆర్గనైజ్ చేస్తున్నాడు అనుకోండి, ఇంకొక కలెక్టర్కి అయ్యా ఈ మాట నువ్వు మాత్రమే చదవాలి అని చెప్పేసి ఇచ్చారనుకోండి, ఎంత గొప్ప మాటలు ఉంటాయి అవి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇచ్చారని కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళు ఇచ్చారని కాదు, కానీ పరలోకపు తండ్రి ఈ వాక్యం చదువు అని చెప్పేసి ఇచ్చాడు. పరలోకపు తండ్రి, ఎందుకంటే ఆయన అధికారమే కదా. పరలోకపు తండ్రి ఇదిగో ఈ వాక్యం నువ్వు చదివితే బాగుంటుంది అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇచ్చాడు. ఏ వాక్యం ఇచ్చాడు అంటే గొప్పదైన వాక్యం ఇచ్చాడు కదా. 18వ వచనం నుంచి, ఇప్పుడు 18వ వచనం నుంచి, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవచ్చరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికాను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో నున్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక గ్రంథం ఇవ్వబడింది. ఆయన ఇలా చదువుతా ఉన్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటక ఆయన నన్ను అభిషేకించిన, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించటకును, నలిగిన వారిని విడిపించటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించటకును ఆయన నన్ను పంపినాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికాను. ఆయన చదివాడు. ఆయన గ్రంథం చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుని సమాజ మందిరంలో ఉన్న వారందరి దగ్గరికి వెళ్ళి ఇదిగో నేటి ఇది జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అని చెప్పన్నారు. ఎందుకు ఈ గ్రంథం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇది యెషయా గ్రంథంలో నుంచి వచ్చింది కదా. యెషయా గ్రంథం నాకు ఈ వాక్యం చదివినప్పుడు ఎందుకు దేవుడు పూర్తిగా చదవకుండా అలా ఇచ్చేశాడు? మొత్తం చదవలేదేమో, ఏదో కొంచెం బ్యాలెన్స్ పెట్టినాడేమో అనిపించేది నిజంగానే. పూర్తిగా చదవకుండా అంటే ఫుల్ స్టాప్ వరకు చదవకుండా ఇచ్చేసాడా అనిపించింది. ఫుల్ స్టాప్ వరకు చదవకుండా, ఏదైనా ఇస్తే ఫుల్ స్టాప్ వరకు చదవాలి కదా, చదవకుండా ఏమన్నా అలానే ఇచ్చేసాడా? ఇంకేదైనా ఫుల్ఫిల్ చేయాల్సినది ఉందా అనిపించింది నిజంగానే. అనిపించినప్పుడు యెషయా గ్రంథం 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనం నుంచి, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు స్వార్థమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని
ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, క్రాంతులందరినీ ఓదార్చుటకును. చాలా యెహోవా హితవత్సరమును ప్రకటించుటకును అని చెప్పేసి అక్కడ మాత్రం ఉంది చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం అక్కడ ఆయన చదివాం కదా ఇందాక. యెహోవా హితవత్సరము అనే దగ్గర వరకు మాత్రమే చదివేసి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చేశారు. కావాలంటే అది ఇది పక్కన పెట్టుకోండి ఒక్క నిమిషం. 19వ వచనంలో ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి 61:2లో యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. పై వచనాలన్నీ సేమ్. ఒక్క మాట మాత్రం ఆ మాట పలకాలంటే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగి ఉంటాయి. ఎన్ని ఆలోచనలు వచ్చింటాయో. ఆ దినం ఇలా ఉంటుంది, ఇంత భయంకరంగా ఉంటుంది. ప్రేమను పంచడానికి వచ్చాను. ప్రతిదండన దినాన్ని ఒకవేళ ఆ గుర్తు కూడా దేవుడు గుర్తు చేసుకోలేకపోయాడు. ప్రతిదండన దినం ఇంత భయంకరంగా ఉంటుంది. ఇది చదవలేదు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రతిదండన దినం ఇంత భయంకరంగా ఉంటుంది. ఈ ప్రతిదండన దినం గురించిన జ్ఞానం చెప్పేశానంటే ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితులను తలుచుకోవడానికి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇష్టపడలేదు. ఎంత భయంకరంగా ఉంటుంది అంటే అందుకే దేవుడు చెప్పాడు ఏమని, ఎక్కడైనా ఎవరైనా అక్కడ పని చేస్తా ఉంటే, పొలంలో పని చేస్తా ఉంటే అక్కడే ఉండిపోండి, ఇంటికి రావద్దు. మిద్ది మీద ఉంటే అలానే ఉండిపోండి, రావద్దు. కింద అంటే ఇంట్లో పని చేసుకుంటానంటే ఉండిపోండి, కట్టు కదలకుండా ఉండిపోండి ఇలా చెప్పాడు. ఇంకా మత్తయి సువార్త 24వ అధ్యాయము ఆ దినాలు ఎలా ఉంటాయంటే చిన్నగా కొన్ని వచనాలు చెప్పేసుకుందాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి. శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఎంత భయంకరంగా ఉంటుందంటే దేవుడు పలకడానికి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆలోచించారు. అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. ఆమేన్. ఆ పైన వచనాల్లో ఉంటుంది కదా, 18వ వచనంలో పొలంలో ఉండువాడు పొలంలోనే ఉండాలి, తన బట్ట తీసుకొని పోవటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణీ స్త్రీలకు పాలిచ్చు వారికి మహాశ్రమ కలుగుతుంది. ఆ శ్రమ నుంచి తప్పించుకోవడానికి ఎవరి వల్ల కాదు. ఇదిగో చలికాలమందు కానీ విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా ఉండడానికి ప్రార్థించండి. ఎందుకు ప్రార్థించమంటున్నాడంటే ఆ శ్రమను మీరు తట్టుకోలేరు కాబట్టి ప్రార్థించండి. ఎందుకు ఆ శ్రమను తట్టుకోలేరు అని చెప్తా ఉన్నాడంటే ఆ పాత నిబంధన గ్రంథంలో కొన్ని వచనాలు ఉన్నాయి. యెహోవా దినము చాలా సంతోషకరమైనది, ఇదిగో సంగీత వాయిద్యములతో వాయించేది అనుకుంటున్నారేమో. అలాంటి దినం కాదు యెహోవా దినం, అలాంటి దినం కాదు. మలాకి 3:2లో ఉంటుంది, అలాగనే 4:1లో ఉంటుంది. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. ఆమోసు గ్రంథం ఆ దినం ఎలా ఉంటుందంటే ఒకానొక సమయంలో ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం తీయక్క ఆ వచనం తీసుకునేటప్పటికి నేను ఇది చెప్తా ఉంటాను. ఇప్పుడు ఒక మనిషి ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇదిగో ఒక బైక్ మీద నుంచి యాక్సిడెంట్ అయ్యి తప్పించుకున్నాడు, పడిపోయి ఇక ప్రాణం మీదకి గొంతు దగ్గరకు వచ్చింది అనే సమయంలో ఆగిపోయింది. నెక్స్ట్ అలానే ముందుకెళ్ళాడు.
ఏకంగా బస్సు మీదకి వచ్చింది. తప్పించుకున్నాడు. తప్పించుకొని ప్రశాంతంగా అలా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు అనుకోండి. వెంటనే ట్రైన్ వచ్చి గుద్దింది అనుకో, చనిపోయాడు అనుకో. ఎన్ని దెబ్బలు ఎన్ని తప్పించుకున్నా కూడా తగ్గిపోవట్లేదు. సైలెంట్గా ఒక చోట కూర్చొని ఉంటే బాగుంటది అని అనుకుంటాం కదా. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం అక్క. యెహోవా దినము దినములను ఆ, ఆశ పెట్టుకొని ఉన్న వారులారా, మీకు శ్రమ. యెహోవా దినం ఆ, వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. ఆ, చదవండి. ఒకడు వెలుగు కాదు సింహము అంధకారం. ఒకడు సింహం వద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్లు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చేయి వేయగా పాము వాని కరిచినట్టు ఆ దినం ఉండును. యెహోవా దినం నిజముగా వెలుగై ఉండదు కదా. వెలుగు ఏమాత్రమూ లేక అది కారు చీకటిగా ఉండదా? మీ పండగ దినములను చాలు. నేను అసహించుకొంటున్నాను, ఆ, వాటి నీచముగా ఎంచుకొంటున్నాను. మీ ఆ, వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపడలను, నాకు చాలండి. దహన బలులను. అంత చాలు. యెహోవా దినం రావాలని ఆశ పెట్టుకుని ఉన్న వాళ్ళరా మీకు శ్రమ. యెహోవా దినం వచ్చడం వలన మీకు ప్రయోజనం ఏమి ఉండదు. అది వెలుగు కాదు, అంధకారం, అది చీకటి. ఎందుకు చీకటి అంటే ఎందుకు చీకటి అన్నాడంటే సూర్యుడు ఉండడు, సూర్యుడు నల్లగా అయిపోతాడు, ఆయన వెలుతురేమి ఇయ్యడు. చంద్రుడు ఎరుపుమయం అయిపోతాడు, ఆకాశపు నక్షత్రాలు రాలిపోతాయి, ఇలా ఉంటుంది. అది వెలుగు దినం కాదు, కాంతినిచ్చే దినం కాదు, అంధకార సమయం. ఒకడు 19వ వచనంలో అంటాడు కదా, ఒకడు సింహం నొద్ద నుండి తప్పించుకొని ఎలుగుబంటికి ఎదురైనట్టు. సింహం అటాక్ చేస్తా ఉంది, దాని నుంచి తప్పించుకున్నాడు. అలా పక్కకు వచ్చేసరికి ఎలుగుబంటి అటాక్ చేస్తా ఉంది అనుకో, వాని పరిస్థితి ఎలా ఉంటుంది? సరే, ఎలుగుబంటిని కూడా తప్పించుకొని ఇంట్లోకి వచ్చాడు అనుకో, వాడి ఇంట్లోనికి పోయి గోడ మీద చేయి వేయగా పాము పాము అని వాడిని చెప్పినట్లు కట్టినట్టు ఆ దినం ఉంటది. అంటే నువ్వు ఎక్కడ తప్పించుకోవాలన్నా ఆ దినంలో తప్పించుకోలేవు. ఏ మూలకు దాక్కుందామన్నా కూడా దాక్కొని అంటే దాక్కొని ఉండలేవు. అంత భయంకరంగా ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు చదవటానికి కూడా ఇష్టపడలేదు. ఆ ప్రతిదండన దినం గురించిన ఆ వచనము, ఆ మా ఆ పలుకు పలకడానికి కూడా దేవుడు ఆలోచించాడు. యెషయా గ్రంథంలో ఏమో ఉంది ప్రతిదండన దినం అని చెప్పేసి. ఆయన ప్రకటించలేదా అంటే ప్రతిదండన దినం గురించి యేసుక్రీస్తు ప్రభువుల వారి శిష్యులకు ఇదిగో మత్తయి సువార్త 24వ అధ్యాయం మొత్తం చదువుకుంటూ వచ్చాడు. అయితే ముందుగా ప్రకటించడానికి కూడా ఇష్టపడలేదు. ఆ తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 22వ వచనం. ఆ దినములు తక్కువ వేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆమేన్. ఆ దినముల పరిమాణం, అంత్య దినాల పరిమాణం తక్కువ చేయబడకపోతే మాత్రం ఒక్కడు కూడా బ్రతకలేడు. దయచేసి వేడుకోండి, ఆ దినముల పరిమాణం తక్కువ కావాలనైనా అని చెప్పేసి. ఆ దినముల పరిమాణం తక్కువ కావాలి ప్రభువా, ఇదిగో ఆ దినాలు గిన్నె ఎక్కువ అయిపోతే కనుక మేము బ్రతకలేమని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. చూడండి, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ దినములు తక్కువ చేయకపోతే మాత్రం ఎవ్వరు బ్రతికుండరు. యేసుక్రీస్తు ప్రభుల వారు అందుకే చెప్తా 30 వచనాల్లో చెప్తాడు చూడండి. 30 వచనంలో మనుష్య కుమారుని సూచన ఆకాశం మందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సమస్త గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు.
ఎందుకు కొట్టుకుంటారంటే ఇప్పుడు అంత వినలేదు కదా, ఆ దినాల శ్రమ అనుభవించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అలా వస్తానే వెంటనే ఇంక రొమ్ము కొట్టుకుంటారు. అంటే ఇంకా అయ్యో ఎంత పని చేసాం మేము ఇతన్ని నమ్మలేదే, మేము ఇతన్ని నమ్మలేదే అని చెప్పేసి. కొన్ని కొన్ని వచనాలు ప్రతిదిన దినములు ఎలా ఉంటాయంటే, లూకాసు వార్త 21 అధ్యాయం 22 వచనం. చాలా వచనాలు ఉన్నాయి. లూకాసు వార్త 21 అధ్యాయం 22 వచనం. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతి దండన దినములు. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారి సమస్తమైన అన్యజనుల మధ్యకు పోదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమ కలుగును. ఆకాశమంది శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదకి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచు ధైర్యము చెడి కూలుదురు. అన్నీ ఎలా ఉంటుందంటే పరిస్థితి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము. ఇది కూడా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం అంత్య దినాలకు సంబంధించిందే. 12వ వచనం. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. ఓకే. సూర్యుడు కమ్మలి వలె నలుపాయను. ఓకే. చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయను. ఆ తర్వాత పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. ఎలా ఉంటుందంటే పరిస్థితి, సూర్యుడేమో వెలుతురివ్వడు. ఆయన ఆల్రెడీ వెలుగై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. సూర్యుడేమో వెలిగివ్వడు. చంద్రుడేమో ఎరుపైపోతాడు, అంటే ఇంకా ఆయన కూడా వెలుతురివ్వడు. ఉన్నటువంటి నక్షత్రాలన్నీ రాలిపోతాయి ఒక అంజూరపు చెట్టు నుంచి పళ్ళు రాలిపోయినట్టు. ఇప్పుడు మనుషులకు ఎందుకు పొలంలో ఉండేటోళ్ళు పొలంలో నుండి పోవాలా, మిద్దె మీద ఉండేటోళ్ళు మిద్దె మీద ఉండి పోవాలా అన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు, ఇక వెలుతురు లేదు వాళ్ళకి. దేవుని యొక్క వెలుతురు చూసేంత శక్తి లేదు. ఎక్కడ ఉన్నా ఇప్పుడు మన ఇంట్లో కరెంటు పోయిందంటే ఆల్రెడీ మనం తిరుగుతున్న ఇల్లే, ఎక్కడ ఏది ఉందో ఒక 5 నిమిషాల తర్వాత మనం ఇక్కడ ఇది ఉంటుంది అని చెప్పి అర్థం చేసుకొని పోగలం. కానీ ఉన్నట్టుండి మొత్తం వెలుతురే లేకుండా పోయింది. కరెంట్ కాదు కదా, అసలు ఏ వెలుతురు లేకుండా పోయింది అనుకోండి. అవి వాటి స్థానంలో ఉన్నంత వరకు మాత్రమే మనం ఓకే ఇవన్నీ ఇక్కడ ఉన్నాయని చెప్పి అనుకుంటాం. కానీ దేవుడు భూమి యొక్క స్థితిని కూడా తప్పిస్తాను, పక్కకు నెట్టేస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. 14వ వచనంలో ఉంటుంది చూడండి. ప్రకటన 6:14లో, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలన తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పాను. వాటి స్థానములు తప్పాయి. ప్రతి కొండ, ప్రతి దీవి, ప్రతి ద్వీపం, అసలు భూమి మొత్తం అంతా వాటి స్థానాలు తప్పిపోయింది. ఇప్పుడు ఇంట్లో మొత్తం చీకటి ఉంది. ఇప్పుడు ఎక్కడ మనం ఉన్నా కూడా మన పక్కన ఏముందో కూడా తెలియదు. ఎందుకంటే ప్రతిదీ వాటి స్థానాలు తప్పిపోతాయి. మనం ఎక్కడున్నామో కూడా అర్థం కాదు. ఆఖరికి అడుగు పెడదాంలే అంటే అడుగు పెడితే అక్కడ ఏముందో కూడా తెలియదు మనకి. పారిపోయి ఇందాక సింహం నోటి నుంచి ఎలుగుబంటి దగ్గరికి, ఎలుగుబంటి నుంచి ఇంట్లోకి ఇలా వచ్చామని చెప్పి అనుకున్నాం కదా. కానీ అలా రావటానికి కూడా, కనీసం తప్పించుకోవడానికి కూడా ఎదురుగున్నది ఎలుగుబంటి, అసలు ఏది తెలియదు మనకి. ఎదురుగా ఏముందో కూడా తెలియదు. మొత్తం చీకటిమయం. మన పరిస్థితి కాదు, భూరాజుల పరిస్థితి చూడండి. 15వ వచనం.
భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చును. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఎవరెవరు చెప్తా ఉన్నారు తెలుసా? ఈ భూమి మీద ఇదిగో మేమే బలిష్ఠులం అని అనుకుంటుంటారే వాళ్ళు, జ్ఞానులం అనుకుంటుంటారే వాళ్ళు, రాజులం అనుకుంటుంటారే వాళ్ళు, ఘనులం అనుకుంటుంటారే వాళ్ళు, సహస్రాధిపతులు, ఎవరినైనా తీసుకో, స్వతంత్రుడైనా తీసుకో, దాసునైనా తీసుకో, ఎవరినైనా తీసుకో, అట్టడుగు నుంచి అధికారం అందలం వరకు ఉన్నటువంటి ఎవరిని తీసుకున్నా సరే ఆ ఉగ్రత దినాన్ని తప్పించుకోవటానికి వాళ్ళ వల్ల కాక అసలు ఏది ఎక్కడ ఉందో తెలియక ఇదిగో పర్వతంలారా మమ్మల్ని కప్పేయండి, ఆయన ఉగ్రతను మేము తట్టుకోలేకపోతున్నాం, పర్వతంలారా మీరు మమ్మల్ని కప్పేయండి, అందుకే దినంలో పరిమాణం తక్కువైతేనే బతుకుతామని చెప్పినది. పర్వతంలారా, కొండలారా, ఇదిగో మమ్మల్ని కప్పేయండి, అసలు ఆ భయంకరమైన దినానికి ఆయన కోపానికి మేము తాళలేం, మేము బ్రతకలేం అని చెప్పేసి ఎవరిని వేడుకుంటారు తెలుసా? బండలను, కొండలను, వీళ్ళని అంటే వాటిని వేడుకుంటున్నారు మనుషులు వాటిని వేడుకుంటున్నారు. అయ్యో మేము బతకలేకపో, అసలు మాకేం కనపడటం లేదు, ఎందుకంటే వాటి స్థానంలో అన్ని తప్పాయి, వెలుతురు లేదు, ఏమీ లేదు. ఎక్కడ అడుగు పెడితే ముందర ఉన్నది సముద్రమా, నీళ్ళ, ఆఖరికి ఇదిగో వాటర్లో దూకి చేద్దామంటే వాటర్ ఎక్కడుందో అంతవరకు తెలుసు. పొలంలో ఉన్నోనికి బావి ఎక్కడ ఉంది, వెళ్ళిపోతే చచ్చిపోతాను అని. వాటి స్థానాలు అవి తప్పిన తర్వాత అక్కడ బావి ఉందా, ఇంకేదైనా కొండ వచ్చి పడిందా, ఇంకేదైనా ఉందా అనేది కూడా తెలీదు. మీద ఉన్నవాడికి తెలుసు ఫస్ట్ లో మెట్లు ఎక్కడున్నాయో, అంటే స్టెప్స్ ఎక్కడున్నాయో. కానీ వాటి స్థానాలు తప్పిపోతా ఉన్నప్పుడు ఎక్కడ కాలు పెడితే కిందకి దిగి వస్తాడో కూడా తెలియదు వాడికి. పరిస్థితి అంతా తారుమారైపోతుంది. ఆ భయంకరమైన దినాలను తట్టుకోలేరు. మనుషులు కొన్ని వెతుకుతారు. మనుషులు ప్రకటన గ్రంథం, ఇక్కడే ప్రకటన గ్రంథమే 9వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి చూడండి. 9వ అధ్యాయం 6వ వచనంలో ఆ దినములలో మనుషులు మరణమును వెతకదురు గాని అది వారికి దొరకదు, చావవలనని ఆశపడతారు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవు. నిజంగా ఊరేసుకుందామన్నా కూడా, ఏదో యూదా మాదిరి ఒక ఊరు వేసుకుందాంలే అని చెప్పి అనుకున్నా కూడా పైన ఎక్కడ కుక్కేముందో తెలియదు, తాడెక్కడుందో తెలియదు. చచ్చిపోదామంటే ఎక్కడ అగ్గిలోకి దూకి చచ్చిపోదామంటే అగ్గి ఎక్కడ ఉందో తెలియదు. చచ్చిపోదామని వెతుకుతారు నిజంగానే, ఆ దినాల శ్రమను తట్టుకోలేక చచ్చిపోయి బ్రతుకుదాంలే అని. అంతగా వెతికినా కూడా మరణం కూడా పారిపోతుంది. అందుకే చంటి బిడ్డలకు, పాలిచ్చు తల్లులకు శ్రమ. అటువంటి వారు ఉంటే మరింతగా ప్రార్థన చేసుకోండి, ఎందుకంటే పక్కకు కూడా కదలలేనటువంటి పరిస్థితులలోనే ఉంటారు. చాలా జాగ్రత్త అని చెప్పేసే విధానంలో దేవుడు చెప్తా ఉన్నాడు. మీ దినాలలో రాకుండా ఉండుటకు ప్రార్థన చేసుకోండి. మీరు ప్రాణాలతో ఉన్నప్పుడు ఆ దినం రాకూడదని ప్రార్థన చేసుకోండి, ఎందుకంటే అది సంతోషకరమైన దినం కాదు, భయంకరమైన దినం. నిజంగానే మలాకి 4:1 అయితే అది ఇనుప కొలిమి లాంటి దినము, చాలా జాగ్రత్త, కొలిమిలో పడినట్టే ఉంటుంది అని చెప్పి ఉంటుంది, కొలిమిలో ఉన్నట్టు. సో మలాకి 3:2లో కూడా ఎవరు ఆ దినాన్ని తట్టుకొని నిలబడతారు, ఎవరు నిలబడలేరే అని చెప్పి ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూడండి, చాలా జాగ్రత్తగా
భయంకరంగా ఉంటుంది ఆ దినం పరిస్థితి. దాన్ని తట్టుకొని నిలబడాలంటే కష్టం. దాన్ని తట్టుకొని అయితే నిలబడాలంటే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసలి అగ్ని వంటివాడు, చాకలి వాని సబ్బు వంటివాడు. చాలా ఆమె ఇంత భయంకరంగా ఉంటుంది. ఇంత భయంకరంగా ఉంటుంది. కాబట్టే భయపడి ఆ దినాన్ని గురించిన భయపడి ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు ముందుగానే ఆయన అంత్యదినం ఇలా ఉంటుంది కదా! దీన్ని తప్పించుకోవడానికి మనం పారిపోవాలి అని చెప్పేసి ఈ యుద్ధాలు అంటే ఇవన్నీ ఎందుకు అంటే అంతరిక్షంలోకెళ్ళి పారిపోవాలన్నా, దాక్కోవాలన్నా, సముద్రంలో దాక్కోవాలన్నా, ఎక్కడ భూమి లోపల దాక్కోవాలన్నా ఎక్కడ దాక్కోలేనటువంటి పరిస్థితి. ఎక్కడ ఉన్నా ఆయన దూతలు వారికి అప్పగిస్తాయి. ఆయనకు అప్పగిస్తాయి. ఆ అంత్యదిన శ్రమలను అనుభవించాల్సిందే. అయితే తప్పించుకోవటానికి యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే మార్గం. యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే మార్గం. ఎందుకంటే భయంకరమైన పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఒక ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నారనుకోండి పొలంలో. భార్య లేదా భర్త ఉన్నట్టుండి ఆ దినం వచ్చినప్పుడు ఒకరు మాయమైపోయి చేయి పట్టుకొని నడిచేవాళ్ళు ఒకరు మాయమైపోయి ఒకరు నిలబడిపోయారనుకోండి. పోనీ చూద్దామంటే మొత్తం చీకటి ఉందనుకోండి. పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకే ఆయన చెప్పాడు, ఇద్దరు తిరుగులు విసురుతుంటే ఒకరు మాత్రమే ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. చూద్దామంటే ఏం కనపడదు. పొలంలో ఇద్దరు పని చేస్తా ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. చూద్దామంటే ఏం కనపడదు. చీకటి. అంటే ఆ భయంకరంగా ఉంటుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. బలిపీఠం క్రింద వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇంతవరకు మనకు హతసాక్షులుగా పిలువబడ్డారు కదా! వీళ్ళందరూ ఏమని కోరుకుంటా ఉన్నారంటే నాదా సత్యస్వరూపి పరిశుద్ధ ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసి, ఈ ప్రతిదండన దినం కోసం హతసాక్షులైనటువంటి పిల్లలు ఇదిగో ఎన్ని శ్రమలు వచ్చినా అనుభవించి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నారే వాళ్ళు వేడుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారిని. నాదా సత్యస్వరూపి, ఇదిగో ఎందాక నువ్వు ఓపిక కలిగి ఉంటావు ఆ ప్రతిదండన దినాన్ని తీసుకురానాయన, అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు. మా ప్రాణాలు అప్పగించాం. ఇదిగో మీరు ఉమ్మి వేస్తే మీరు ఎలాగో తుడుచుకున్నారో, ముళ్ళ కిరీటం పెడితే మీరు ఎలాగ ఓర్చుకున్నారో, కొడితే మీరు ఎలాగ ఓర్చుకున్నారో అలాగే మమ్మల్ని నిప్పులతో అంటించినా సరే, తారు పోసి అంటించినా సరే, తలక్రిందులు వేలాడదీసి శిలువ మరణానికి అప్పగించినా సరే, బాణములతో గుచ్చినా సరే మేము తట్టుకున్నాం. మీ వాక్యాన్ని ప్రకటించాం. అలా ప్రకటిస్తున్నా కూడా వీళ్ళు వినలేదు. ఆ ప్రతిదండన దినాన్ని తొందరగా రానివ్వు. నాదా సత్యస్వరూపి పరిశుద్ర ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తం భూ నివాసులకు ప్రతిదండన చేయకు ఉందు అని బిగ్గరగా కేకలు వేస్తున్నారు. భయంకరమైనటువంటి దినం ఆ దినాలు. భయంకరమైనటువంటి దినాలు. జఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. జఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయం గతించుచున్నది. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయం గతించుచున్నది.
విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. మరొక మారు సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయం గతించుచున్నది. ప్రతి ఒక్కరి సమయం ఎలా అయిపోతాందో తెలియట్లా. 24 గంటలు ఎలా ముగుస్తా ఉందో తెలియట్లా. పొట్టు గాలికి ఎగిరిపోతా ఉంటది చూడు, అట్లా అయిపోతా ఉంది సమయం. విధి నిర్ణయం కాకమునిపే ఇదిగో ఆ దినం రాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత రాకమునిపే కూడిరండి. నా దగ్గరకు వచ్చేయండి తొందరగా. తిరిగి మందిరంలోకి వచ్చేయండి. తిరిగి ఆయనను వేడుకోండి. తిరిగి ఆయన పాదాల చెంత ఉండండి. 3వ వచనంలో కూడా ఉంటుంది చూడండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయం గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు యెహోవా ఉగ్రత దినాన దాచబడాలంటే ఆయన సన్నిధిలోకి వచ్చి వినయం గలవారై నీతిని అనుసరించి బ్రతుకుతే ఒకవేళ దాచబడతారు ఆ ఉగ్రత దినాన్ని. లేకపోతే తట్టుకోలేం. ఆ ఉగ్రత దినాన్ని తట్టుకోలేం. ఎక్కడ దాక్కున్నా తీసుకొస్తాడని చెప్పా కదా. ఈ ఉగ్రత దినం ఇంత భయంకరంగా ఉంది కాబట్టి అందరు భూరాజులు, అధిపతులు, నాయకులు అందరూ పారిపోవటానికి ప్లాన్ వేస్తా ఉన్నారు ముందుగానే. ఇంత భయంకరం కాబట్టే తప్పించుకోవడానికి ఒక్కటే మార్గం, తిరిగి రావాలి ఆయన దగ్గరకు. జెఫన్యా 2వ అధ్యాయము 1వ వచనంలో చెప్పుకున్నట్టే తిరిగి రావాలి. తిరిగి వచ్చి ఆయన సన్నిధానంలో ఉంటే తప్ప అప్పుడేమన్నా మన మీద జాలి దయ తలిచి దేవుడు మన ప్రాణాలను ఆ ఉగ్రత దినం నుంచి కాపాడి ఇదిగో ఆయన ప్రశాంతకరమైన ప్రదేశంలో మనల్ని దాస్తాడు. లేకపోతే గనక ఆ ప్రతిదండన దినం గురించిన భయంకరమైనటువంటి ఆ సన్నివేశాల్లో మనము ఉండకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో మనం ఉండాలి. చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఒకానొక పాతాళంలో ఏముంటుందిలే అనుకుంటే ఒక చిన్న వచనం ఒకటి ఉంటుంది. ఒక చిన్న వచనం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఎప్పుడైనా ఆ దినాల పరిమాణం పరిశుద్ధుడు అని నిత్యం 24 గంటలు కొనియాడబడే పరలోక రాజ్యం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇది ఒక్క వచనం చెప్పుకొని ముగించుకుందాం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు చాలు పైన మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు కదా 6వ అధ్యాయంలో. ఇదిగో ప్రతిదండన దినాలు ఇలా ఉంటాయని ఆ బాధ అదంతా గమనించి 7వ ముద్ర తర్వాత విప్పినప్పుడు ఇంత భయంకరంగా ఉంటుంది కాబట్టి పరలోక రాజ్యం కూడా ఆ ప్రతిదండన దినం అప్పుడు అరగంట సేపు నిశ్శబ్దం అయిపోతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి 2వ రాకడ ఇదిగో ఆయన అలాగా ఒలీవల కొండ మీద అడుగు పెడుతున్నప్పుడు ఆయన చేసేటువంటి ఆ యుద్ధ వాతావరణంలో ఎలా ఉంటుందంటే పరలోక రాజ్యం కూడా అర్ధగంట సేపు సైలెంట్ అయిపోతుంది. అర్ధగంట సేపు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు చదవడం కూడా అక్కడి దాకే చదివాడు. తర్వాత చెప్పాడు భయంకరంగా ఉంటుంది తప్పించుకోండి అని. ఇప్పుడు మనం కూడా చెప్పుకున్నాం. ఆ దినం నుంచి తప్పించుకోవాలంటే ప్రభువు సన్నిధిలో
ఉండాలి. ఉండి ఆయన యొక్క జాలిని దయను పొందుకోవాలి. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్. చీకటి కమ్మును సూర్యుని, చంద్రుడు తన కాంతినివ్వడు. చీకటి కమ్మును సూర్యుని, చంద్రుడు తన కాంతినియడు. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును. మేఘాల మీద తెంచును. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 19వ వచనము 20వ వచనము. 13వ అధ్యాయము. అవి శ్రమగల దినములు. దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూనూ కలగబోదు. ప్రభు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరు తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను. ఎప్పుడు తక్కువైపోతాయి? ఎవరి కొరకు తక్కువైపోతాయి? ఏర్పరచుకుని వారు కొందరు ఉంటారు, వారి నిమిత్తం. ఆల్రెడీ ఆ దినములను తక్కువ చేశాను, శ్రమగల దినములు. అయితే చూడారా, క్రీస్తు సంఘమునకు ఉన్న గొప్ప నిరీక్షణ ఏమిటంటే పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు ఉండు వారికి ప్రభు సమర్థుడు. దేవుని భక్తులను ఆయన తప్పించడానికి వస్తున్నాడు. నేడో రేపో మేఘాల మీద ప్రత్యక్షం కాబోతున్నాడు ఆకర్షించుకోవటానికి. భక్తులారా, మార్పు పొంది మీరు ఎక్కిరండి. మనమందరము ఎక్కి ప్రభుల వారి యొద్దకు వెళ్తాం. ఆ తర్వాత శ్రమగల దినాలు ప్రారంభమవుతాయి. రాబోయే శ్రమగల దినాలు, దేవుని ఉగ్రత, మహాదండన దినము మనం తప్పించుకుంటాం ప్రియులారా. ఇదే నిరీక్షణ. మనం ఎక్కిపోతాం, మనం ఎగిరిపోతాం, స్వామివారి చెంతకు చేరుకుంటాం. ఈ నిరీక్షణ కలిగి ఎవరు ప్రార్థన చేసే భక్తులు ఉంటారో వారందరినీ తప్పించబోతున్నాడు. తప్పించుటకే ఆయన రాబోతున్నాడు. తప్పించుటకే. 2వ పేతురు 2వ అధ్యాయం 9వ వచనం నెరవేర్చటప్పటికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కగా ఎలాంటి శ్రమల దినాల్లో మన మీదకి, లోకం మీదకి రాబోతున్నాయో, మనము ఏ విధముగా తప్పించుకుంటామో, ఏ విధముగా తప్పించుకొని ప్రభు చెంతకు చేరిపోతామో చాలా చక్కగా వివరించిన నాగలింగేష్ పాస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. యాకోబ్ పాస్టర్ గారు ఉన్నారా?
యాకోబాయ్ గారు. అయ్యగారు ఉన్నారన్న. ఒక మాట ప్రార్థన చేస్తారా? ముగింపు ప్రార్థన. ఓకే ఓకే. తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని అందరినీ మీ ట్యాబ్ ద్వారా దేవా ఒక వేదికగా మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చి శ్రేష్టమైన మధురమైన నీ మాటలను వినటానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. నిరాకడ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులను దేవా మరి ఎంతో క్షుణ్ణంగా మరి వివరించినటువంటి నాగలింగేశ్ అన్న గారిని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. ఆ దినము మహాభయంకరమైనటువంటి దినము, దాని నుండి తప్పించుకొనగల వారు ఎవరు అని చెప్పి ప్రభా మాకు మీరు అడుగుతూ ఉన్నారు. నిజమే నాయన, తప్పించుకోవాలంటే భూమి మీద ఉన్నప్పుడే, మా ప్రాణము మాలో ఉన్నప్పుడే, సత్యమును అనుసరించి న్యాయముగాను నీతిగాను భయభక్తులతోనూ ఎప్పుడైతే నిన్ను ఆరాధిస్తామో నైనా, నిన్ను ఎప్పుడైతే ప్రభా మనస్పూర్వకమైనటువంటి మరి మరి మనస్పూర్వకముగా నీ సన్నిధిలో మేము నిన్ను కొనియాడుతామో అప్పుడు నీ బిడ్డలముగా మేము ఉంటాం. ఇవన్నీ కూడా మేము తప్పించుకుంటాం. నామకార్థముగా ఆశమాషగా నీ సన్నిధిలో మేము ఉన్నప్పుడు వీటికి మేము గురి కావాల్సి వస్తుంది నాయన. కనుక ఈ దినము ఒక చక్కటి నిర్ణయం తీసుకొని ఎలాంటి భక్తితో, ఎలాంటి విశ్వాసం పరిమాణంతో మేము ముందుకెళ్లాలో ఆలోచింపచేసినందుకు నీకు వందనాలు. చక్కగా వాక్య సందేశాన్ని వినిపించిన నీ దాసుని జ్ఞాపకం చేసుకునండి, కుటుంబాన్ని దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి నీకు వందనాలు. అదేవిధంగా చేరువచ్చి నీ వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకునండి నాయన. ఒక్కొక్కరిని పేరు పేరున కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. అల్పునే నన్ను జ్ఞాపకం చేసుకుంటావు నమ్మచ్చు. యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కగా మనందరి నిమిత్తము వేడుకొనిన యాకోబు పాస్టర్ గారికి వందనాలండి. ప్రభు నేర్పిన ప్రార్థనతో ఆశీర్వాదంతో ఈ సభ ఇంతటితో ముగించుకుందాము. తెలుగు సభ తర్వాత హిందీ సభ ప్రారంభిస్తాము. పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. మందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. చక్కగా దేవుని వాక్యమును శ్రమగల దినాలను వర్ణించిన వివరించిన నాగలింగేష్ పాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు కూడిన మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, జరగనైనటువంటి హిందీ సెషన్కును, సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడైంది నడిపించును గాక. ఆమేన్. అందరికీ పేరిట వందనములు.